కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం ఆగుతలేదో లేకుంటే ఎట్లనో తెలియదు కానీ సర్కార్ చేయాల్సిన పనులు వాళ్ళే చేస్తున్నారు. సర్కార్ ఆఫీసులకు పోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈ ఒగ్గీడ చూడండి ఏం చేశారు. ఉచ్చిలోనికి ఉరుకులాట ఎక్కువ అన్నట్టు ఎట్లా చేస్తున్నారో చూడుర్రి. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో ఉన్న వ్యవసాయదారుల సేవా సహకార సంఘం ఆఫీస్ ఇది. దాంట్లో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అంటించిన కేసీఆర్ ఫోటోలు అట్టనే ఉన్నాయట. అగో వాటి తీసి పారేస్తున్నారు. పెద్ద మనిషి ఫోటోకు కాసింత కూడా గౌరవం లేకుండా ఊడబీకిస్తున్నారు. సరే సర్కార్ మారింది కాబట్టి ఫోటోలు తీయాలి కావచ్చు, కానీ ఆ పని చేయాల్సింది ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలేనా? ఇదేమన్నా వాళ్ళ పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా? ఫోటోలను తీసేయాలన్నా ఉంచాలన్నా అనేది సర్కార్ ఆఫీసర్లు చేసే పని కాబట్టి వాళ్ళకు ఫోటోలు తీసేయమని ఓ కాగితం రాసి ఇచ్చి అప్లికేషన్ పెట్టాలి. అంతేగాని అధికారంలో ఉన్నది మా పార్టీ కదా అని ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎట్లా? మీరు ఇట్లా చేస్తే ఆఫీసర్లు ఎందుకు, వాళ్ళకు అధికారాలు ఎందుకు అని అంటున్నారు. వీళ్ళు చేసిన పని చూసిన పబ్లిక్. పైసలు వస్తే చాలు ఏదైనా చేస్తుంటారు కదా మనుషులు. అరే జర ఫాలోయింగ్ పెరిగిందంటే అయిపోయి, మేమే తోపులం, మేమే తురుములం, మేమేం చేస్తే అదే కరెక్టు, మేమేం చెప్తే అదే రైటు అన్నట్టు చేస్తే ఊకుంటా కూసోరు ఎవ్వరు. ఏడి కాడికి అలా బండారం బయట పెట్టి కడిగి పారేస్తాం అని వార్నింగ్ ఇస్తుంది గీ అక్క. ఇంతకు అక్కేవలు ఎవరిని తిడుతుంది, దేనికోసం తిడుతుంది? నన్ను చూస్తే ఎట్లా తెలుస్తుంది? నడువురి వార్త చూద్దాం. పాపం అక్క ఎంతగానం బాధపడుతుందో కదా. మొన్ననే గంత మంచిగా చెప్పింది, పైసల కోసం ఏది పడితే అది మాట్లాడకుర్రి, ఏ వీడియో అంటే ఆ వీడియో చేయకుర్రి అని. అయినా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు పైసలకు ఆశపడి హెచ్సియు జాగా సర్కార్దే అన్నట్టు వీడియో తీసి ప్రచారం చేస్తుర్రు. మొన్నటిదాకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి మనుషుల పానాలు పొట్టన పెట్టుకుర్రు. ఇప్పుడు ఈ జాగా గురించి ప్రచారం చేసి నోర్లేని మూగ జీవాలను చంపుతుర్రు. అరే జర్రంతనైనా సిగ్గు అనిపిస్తలేదుగా వచ్చినా. ఒకరు మనల్ని నమ్మి మనకు సపోర్ట్ చేస్తుర్రంటే మనం మంచి చేస్తున్నాం, లేకుంటే ఏదన్నా అక్కడికొచ్చే పని చేస్తున్నాం అని. అంతేగాని పైసలకు అమ్ముడు పోయి ఏదంటది ఆలోచన లేని పనులు చేస్తే ఇన్ఫ్లుయెన్సర్లు అనిపించుకోరు అనుకుంటా ఓ దిక్కు బాధపడుకుంటానే ఇంకో దిక్కు పొట్టు పొట్టాడుచుకుంది. ఈ అక్క కథ ఇట్లుంటే గిక్కడి నుండ్రి. సారీ ఫర్ దట్. నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్, నాకు ఏ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో. నేను చాలా నార్మల్ గా ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు లేకుండా నిన్న ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేద్దాం అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు. అండ్ వాళ్ళకి నేను మరీ అడిగినాను, దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా, దీనివల్ల ఏమైనా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా, ఏమైనా మీడియా నుంచి ఏమైనా ప్రెషర్ అవుతుంది, ఏమైనా నెగిటివ్ వస్తుందా అంటే లేదమ్మా ఏది రాదు, ఇదంతా జెన్యూన్, ఇదే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేనే ఎంక్వైరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేశాక నా కామెంట్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి హెచ్సియు గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది. గణపతి కాడ డాన్స్ చేసుకుంటా ఒక్క స్టెప్ తోని ఫేమస్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుందిగా సుష్మా భూపత్ అనే గీమే. నిత్య సోషల్ మీడియానే వాడుతుంది, ఇతుమార్ లేకుండా వీడియోలు చేస్తుంది. రాష్ట్రంలో వారం 10 దినాల సంధి హెచ్సియు భూముల పంచాది, మూగజీవుల ఏడుపులు, ఇవే వీడియోలు గిరికలు కొట్టవట్టినాయి. కానీ ఈ అక్కకు ముచ్చట్లు ఏం తెలియదట. జస్ట్ వీడియో వచ్చింది కదా, ఖాళీగా ఉన్నా కదా చేసేద్దాం అన్నట్టు చేసిందట. అంతేగాని ఆమె తప్పు ఏం లేదట అన్నట్టు సొక్కపూస మాటలు మాట్లాడుతుంది. ఈ నేటోడు పిచ్చోడైతే చెప్పేటోడు ఏదైనా చెప్తాడు అన్నట్టే ఉందిలే ఈ ఇన్ఫ్లుయెన్సర్ల కథ. పాపం ఆ నోర్లేని జంతువుల ఏడుపు కూడా నొస్తలేదా? భయంతోని అవి వెడుతున్న పరుగులు కూడా కానొస్తలేదా వీళ్ళ పాపపు కండ్లకు? పైసల కోసం ఏమన్నా చేస్తారా? తూ మీ బతుకులు చెడా. మిమ్మల్ని ఫాలో అవ్వడు మా తప్పు అనుకుంటా ఎవరైతే ఇలా వీడియోలకు లైకులు కొట్టి లేపిర్రో వాళ్ళే పిచ్చి బూతులు తిట్టుకుంటూ అరుచుకుంటారు ఇప్పుడు సోషల్ మీడియాలా. జర ఎవరో చెప్తారని కాకుండా ఏదన్నా వీడియో పెట్టే ముందు ఆలోచన చేసుకోర్రి. అది 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి గాని నాశనం అయ్యేటట్టు ఉండొద్దు. గుర్తుపెట్టుకోర్రి బాగా.